పని పాట కార్యక్రమం ద్వారా నిరాశ్రయులైన మహిళలకు టైలరింగ్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్ఎం సుభాని అభినందనీయులని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శరణాల మాలతి రాణి తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని న్యూ అశోక్ నగర్లో ఉన్న పని పాట శిక్షణ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి శరణాల మాలతి రాణి పరిశీలించారు. అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి విలువలు, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాలను ప్రజలు భాగస్వామ్యం చేస్తూ కళాకారులను తయారు చేస్తున్న సుభాని బీజేపీలో కొనసాగడం హర్షణీయమన్నారు. శిక్షణ పొందుతున్న మహిళలకు, కళాకారులకు కేంద్ర ప్రభుత్వం పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సుభాని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. పింగళి వెంకయ్య స్ఫూర్తితో గత 30 సంవత్సరాల నుండి జాతీయ జెండాలను తయారు చేస్తూ ఉచితంగా అందజేస్తున్నానని, జాతీయ జెండాలు కొనకూడదు, అమ్మకూడదు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. నిరాశ్రులైన మహిళలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆ కార్యక్రమంలో భాగంగా సుభాని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పని పాట ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఏదైతే అనేక మంది మహిళలకు ఉపాధి నిమిత్తం ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని, ఆ కార్యాలయాన్ని మేము సందర్శించడం జరిగింది. మరి చాలా అద్భుతంగా ఒక్క కుట్టు మిషన్ శిక్షణే కాదు, మరి కళాకారులు కూడా ఇక్కడి నుంచి అనేక మందిని తయారు చేయడం, భారతదేశానికి సంబంధించిన అనేక రకమైన విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పోరాటాలు సహితం కూడా ఈ కార్యాలయం నుంచి మరి జరుగుతుండటం చూసి మాకు చాలా సంతోషం కలిగింది. మరి సుభాని గారు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మరి మేమంతా కలిసి ముందుకు నడుస్తున్నందుకు కూడా మేము గర్వపడుతున్నాం. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. మరి మొన్న వికసిత భారత్లో చూస్తే కనుక సుమారుగా ఒక 20 కార్యక్రమాలకి 20 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతున్న నేపథ్యం అందరికీ తేటతెల్లమైనదే. దానిలో భాగంగా అందరికీ కూడా అన్ని విషయాలు కూడా చేరువవ్వాలి అంటే మరి అందరూ కూడా భాగస్వాములయ్యి అవి అందిపుచ్చుకొని ఆ కార్యక్రమాలని అర్హతని మీరు పొందగలిగి అనేక రకమైన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ప్రతిదీ కూడా అందిపుచ్చుకోవడానికి మహిళలు అనేక మంది అర్హులు ఇక్కడ ఉన్నారు. మరి వారందరూ కూడా స్వయం ఉపాధి కూడా చేపట్టి ముందుకెళ్ళగలరని కూడా మేము భావిస్తున్నాము. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా నమోదు అవ్వడం కూడా జరిగింది. మరి అనేక వికసిత భారత్లో ఏదైతే జరుగుతాయో విశ్వకర్మ లాంటిది ప్రవేశపెట్టారో ఆ విశ్వకర్మ కూడా ఇక్కడ అందరికీ కూడా ఉపయోగపడాలి అంటే కూడా వారు కొద్ది గొప్ప తర్ఫీదు అవ్వాల్సింది. మరి సుభాని గారి లాగా అనేక మంది ముందుకు వచ్చి మరి మహిళల్ని తయారు చేసేటట్టుగా కూడా ఉండాలి. మరి రాష్ట్ర అధ్యక్షులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కిషోర్ గారు, మరి జనరల్ సెక్రటరీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో అందరూ కూడా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేము తప్పనిసరిగా ఉంటాము. మరి అందరికీ కూడా ఒక జీవనోపాధిగా కాకుండా జెండాలు కుట్టి పింగళ వెంకయ్య గారి శిష్యులుగా ఆయన జెండాని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా అనేక జెండాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆగస్టు 15 వరకు కూడా వితరణ చేస్తున్నటువంటి సుభాని గారు లాంటి గొప్ప జాతీయ భావం కలిగిన వ్యక్తితో నేను ముందుకు నడవడం నేను చాలా గర్వంగా భావిస్తూ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఘంటసాల స్వరపీఠం తరఫున మరి రాష్ట్ర కార్యదర్శి అయిన మరి శరణాల మాలతి రాణి గారిని మేము వారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున వారిని ఎందుకు ఆహ్వానించామంటే దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే మరి జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఎందరికో మరి దేశ ప్రగతి కోసం, దేశ క్షేమం కోసం పాటుపడుతున్న ఆ పార్టీలో కొంతమంది నిరాశ జీవులకి ఆశ్రమాలు కలుగుతాయి. వాళ్ళకి కొన్ని పనులుగా జరగాలంటే జనతా పార్టీలో జరుగుతాయనే ఉద్దేశంతో నేను ముందుగా మరి మాలతి రాణి గారి ఆధ్వర్యంలో నేను జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గర పని నేర్చుకునే వాళ్ళు చాలామంది పేదరికంలో ఉన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేయాలని చెప్పి పని పాట అని ఘంటసాల స్వరపీఠం స్థాపించాం. మరి వాళ్ళకి ఏదైనా రావాలి అంటే మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడో నెట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి తెలియట్లా, అమాయకులు.
మరి చేయాలంటే ఒక పార్టీలో ఉండి ఈ సందేశాలన్నీ కూడా లేని వాళ్ళ కోసం కానీ లేకపోతే మా జెండా ప్రచార కార్యక్రమాల్లో కానీ మరి పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడు, ఆయన గుర్తింపు లేదు. మరి మోడీ గారి దాకా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి చేరాలి అంటే మరి ఇక్కడ నాయకుల్ని మన మాలతీరాణి గారు లాంటి వారి అండ మాకు ఉన్నప్పుడు మా సందేశాలు కూడా కేంద్రానికి వెళతాయి, కొంతమంది పేదలకి నిరాశులకి కొన్ని మేలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలాగే నా దగ్గర ఉండి నాకు పని నేర్చుకుంటున్న మా మహిళా బృందం కూడా కొంతమంది వాళ్ళు ఆసక్తిగా మరి పార్టీలో చేరడం జరిగింది.